ఒక స్విచ్ వేయగానే లైట్ ఆన్ అవుతుంది, మరో స్విచ్ వేయగానే ఫ్యాన్ తిరుగుతుంది, మరో స్విచ్ వేయగానే టీవీ ఆన్ అవుతుంది. సో మనం చాలా ఈజీగా ఇలా స్విచ్ వేయగానే ప్రతి ఎలక్ట్రికల్ డివైస్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పనిచేయడం మొదలవుతుంది. సో మనం ఎంత ఈజీగా స్విచ్ వేస్తే అలా టక్కుమని పవర్ ఎలా వస్తుంది? ఈ పవర్ అంతా కూడా ఎక్కడో ఉన్న పవర్ ప్లాంట్స్ నుండి వస్తుంది. కానీ ఆ పవర్ ప్లాంట్స్లో పవర్ ఎలా పడుతుంది? ఎలా అంటే పెద్ద పెద్ద టర్బైన్స్ గాలి వేగానికో లేదా స్టీమ్ పవర్కో తిరిగి అవి పవర్ని జనరేట్ చేస్తాయి. అవి తిరగటం వల్లే పవర్ వస్తుంది. అయితే కేవలం టర్బైన్స్ తిరిగితే పవర్ వచ్చేస్తుందా అంటే కాదు. దాని వెనక ఒక పవర్ఫుల్ థియరీ ఉంది. అదే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ థియరీ కనిపెట్టింది మైకిల్ ఫారడే. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటారు. సో ఈరోజు వీడియోలో మనం 2 థియరీస్ గురించి మాట్లాడుకుందాం, అంటే నేర్చుకుందాం. ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఫారడేస్ లా, అండ్ మరొకటి లెన్స్ లా. అండ్ వీటితో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, అలాగే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి అనే వాటి కోసం డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మనమే మన సొంతంగా ఒక వైర్లో ఎంత కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో కాల్కులేట్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సరిగ్గా 200 ఏళ్ల క్రితం మైకిల్ ఫారడే అనే వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది. ఒక మ్యాగ్నెట్ని వైర్ల దగ్గర కదిలిస్తే ఏమవుతుంది అనే డౌట్ వచ్చింది. ఆ డౌట్తో ఒక చిన్న ప్రయోగం స్టార్ట్ చేశారు. ఆయన ముందు 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి కాపర్ వైర్ అండ్ మరొకటి ఒక మ్యాగ్నెట్. అలాగే కాపర్ వైర్లు కరెంట్ పుడితే చూపించడానికి ఒక గాల్వనోమీటర్. ఫారడే ముందుగా ఆ వైర్ల మధ్యలో ఆ మ్యాగ్నెట్ని పెట్టాడు. కానీ ఏమీ జరగలేదు. మీటర్లో ముళ్ళు కదలట్లేదు. అయినా సరే ఫారడే వదిలిపెట్టకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, ఎన్నో ఫెయిలియర్స్. ఒకరోజు విసుగు వచ్చి ఆ మ్యాగ్నెట్ని కోపంతో ఆ వైర్ల మధ్యలోకి విసిరేశాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ మ్యాగ్నెట్ ఆ వైర్లు గుండా వేగంగా వెళ్తున్నప్పుడు పక్కన ఉన్న మీటర్లో ముళ్ళు కదిలింది. అంటే వైర్లో కరెంట్ పుట్టింది. ఫారడేకి అప్పుడు అర్థమైంది, మ్యాగ్నెట్ ఊరికే పక్కన ఉంటే కరెంట్ రాదు, అది మోషన్లో ఉండాలని, అంటే కదులుతూ ఉండాలని. కేవలం ఒక మ్యాగ్నెట్ని వైర్ల మధ్య అటు ఇటు కదిలిస్తే చాలు మనం కరెంట్ని పుట్టించవచ్చని ఆయన కనిపెట్టాడు. దీనినే సైన్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. సో పవర్ ప్లాంట్లో తిరిగే టర్బైన్స్ వెనక ఒక పెద్ద జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్ లోపల కొన్ని మ్యాగ్నెట్లు, కొన్ని కాపర్ వైర్లు ఉంటాయి. ఆ టర్బైన్స్ తిరిగినప్పుడు జనరేటర్లో ఉండే మ్యాగ్నెట్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. సో అవి తిరగడం వల్లే పక్కన ఉండే కాపర్ వైర్లో కరెంట్ పడుతుంది. ఆ కరెంట్ని మనం ఈరోజు యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు చెప్పింది బేసిక్ మాత్రమే. దీని వెనుకున్న అసలైన సైన్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ అర్థం కావాలంటే మనకి మ్యాగ్నెట్ ఫీల్డ్ గురించి, అలాగే మ్యాగ్నెట్ ఫ్లక్స్ గురించి తెలియాలి. అసలు మ్యాగ్నెట్ ఫీల్డ్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మ్యాగ్నెట్ చుట్టూ ఉండే మన కంటికి కనిపించని ఒక శక్తి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన చుట్టూ ఉండే గాలి మనకు కనపడదు, కానీ గాలి వీచినప్పుడు చెట్లు కదలడం చూసి ఇక్కడ గాలి ఉంది అని తెలుసుకుంటాం. మ్యాగ్నెట్ ఫీల్డ్ కూడా అంతే. ఒక మ్యాగ్నెట్ చుట్టూ కొంత ఏరియా వరకు ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి ఏమైనా మెటల్స్ వస్తే అవి వెంటనే అతుకుపోతాయి. ఆ ఏరియానే మనం మ్యాగ్నెట్ ఫీల్డ్ అంటాం. మరి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఒక ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయో చెప్పడాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ చిన్న ఏరియాని మాత్రం చూసుకుంటే ఈ చిన్న ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయో చెప్పడాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. సో మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ చేసే టోటల్ మ్యాగ్నెటిక్ లైన్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఈ చిన్న ఏరియాలో మాత్రమే ఎన్ని లైన్స్ ఉన్నాయో చెప్పడాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వర్షం పడుతున్నప్పుడు చాలా వాటర్ వస్తుంది. సో వర్షం నీటి మొత్తాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే ఆ వర్షం మధ్యలో బకెట్ పెడితే ఆ బకెట్లో మాత్రమే పడే వాటర్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. సరే, నా దగ్గర 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఒక మ్యాగ్నెట్ నుండి పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఫీల్డ్ వస్తుంది. అంటే మ్యాగ్నెట్ ఫీల్డ్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే లైన్స్ అన్నీ దగ్గరగా ఉంటాయి. అంటే ఏరియాలో ఉండే లైన్స్ని చూస్తే ఎక్కువగా ఉంటాయి. అందుకే మ్యాగ్నెట్ ఫ్లక్స్ ఎక్కువ. ఇప్పుడు సెకండ్ మ్యాగ్నెట్ని చూస్తే ఇది నార్మల్ మ్యాగ్నెట్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే వాటి లైన్స్ చూస్తే తక్కువగా ఉంటాయి. అంటే గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు దీనికి కూడా ఈ ఏరియాలో ఉండే మ్యాగ్నెటిక్ లైన్స్ చూస్తే తక్కువగా ఉంటాయి. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తక్కువ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద బేస్ అయి ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సరే, అసలు ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకో చెప్తే వినండి. నేను ఒక వైర్ని తీసుకొని దాని పక్కనే ఒక మ్యాగ్నెట్ని పెడతాను. సో మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంటుంది. అయితే మ్యాగ్నెట్ ఫీల్డ్ మధ్యలోనికి ఈ వైర్ని పట్టుకెళ్తా. అయితే ఈ వైర్కి ఎన్ని లైన్స్ అయితే టచ్ అవుతాయో దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. సో ఈ వైర్కి టచ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్లనే ఈ వైర్లో కరెంట్ పడుతుంది. సో సైంటిస్టులు ఈ వైర్లో ఎంత కరెంట్ పడుతుందో తెలుసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క వాల్యూ తెలియాలి. సో వాటి వాల్యూ తెలిస్తే ఆ వైర్లో ఎంత కరెంట్ పడుతుందో చెప్పవచ్చు. ఇప్పుడు కరెంట్ ఎలా జనరేట్ అవుతుందో దాని సైన్స్ ఏంటో చెప్తాను. మనం ఏ మెటల్ తీసుకున్నా దాంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కరెంట్ అంటే ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్ అవటాన్ని కరెంట్ అంటాం. అంటే ఒక మెటల్లో ఫ్రీగా ఉన్న ఎలక్ట్రాన్స్ ఒకే దగ్గర అలా ఉండిపోకుండా ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్ అవటాన్ని కరెంట్ అంటాం. అయితే ఎలక్ట్రాన్స్ ఊరికి మూవ్ అయిపోవు. వాటిని కదపడానికి ఒక పవర్ కావాలి. ఆ పవర్ని
ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం. దీన్ని షార్ట్గా ఈఎంఎఫ్ అంటాం. ఇదే ఎలక్ట్రాన్స్ని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మూవ్ అయ్యేలా చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ని పుష్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఒక వైర్లో ఈఎంఎఫ్ని మాత్రమే జనరేట్ చేస్తుంది. ఆ ఈఎంఎఫ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేలా చేస్తుంది. ఆ ఈఎంఎఫ్ బట్టి ఎంత కరెంట్ పడుతుందో కాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక వైర్లో ఎంత కరెంట్ పడుతుందో తెలుసుకుందాం. ఒక కాపర్ వైర్ తీసుకుని దాని దగ్గర ఒక మ్యాగ్నెట్ని ప్లేస్ చేద్దాం. సో మ్యాగ్నెట్ ఒకే దగ్గర ఉంటే కరెంట్ జనరేట్ అవ్వదు, కాబట్టి దీన్ని మూవ్ చేద్దాం. అయితే నేను స్టార్టింగ్లో మ్యాగ్నెట్ని ఇలా పెట్టాను. అలా పెట్టినప్పుడు ఈ వైర్ గుండా ఫ్లో అయిన మ్యాగ్నెట్ ఫ్లక్స్ యొక్క కౌంట్ 80 కోట్లు అనుకుందాం. అంటే 80 కోట్ల లైన్స్ ఈ వైర్ గుండా పాస్ అయ్యాయి. ఇప్పుడు మ్యాగ్నెట్ని ఇలా మూవ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వైర్ గుండా ఫ్లో అయిన లైన్స్ యొక్క కౌంట్ 20 కోట్లు అనుకుందాం. సో ఈ కౌంట్ని మనం వెబర్స్లోనికి కన్వర్ట్ చేద్దాం. అంటే చిన్న నెంబర్లో కన్వర్ట్ చేద్దాం. 80 కోట్ల ఫ్లక్స్ అంటే 8 వెబర్స్ అవుతుంది. అలానే ఇది 2 వెబర్స్ అవుతుంది. సో మ్యాగ్నెట్ని ఒక దగ్గర నుండి మరొక దగ్గరికి మూవ్ చేయడానికి నాకు పట్టే టైం 2 సెకండ్స్ అనుకుందాం. ఫారడే గారు ఈఎంఎఫ్ని ఫైండ్ చేయడానికి ఒక ఈక్వేషన్ చెప్పారు. ఈఎంఎఫ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై టైం టేకెన్. ఇక్కడ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఫైనల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మైనస్ ఇనీషియల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంటే ఈ రెండింటిని మైనస్ చేయాలి. అలా చేస్తే -6 వస్తుంది. ఇక్కడ నెగిటివ్ సైన్ డైరెక్షన్ మాత్రం ఇండికేట్ చేస్తుంది. సో మనం డైరెక్ట్గా 6ని వేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ప్లేస్లో 6 వేసుకోవాలి. అలాగే మ్యాగ్నెట్ని మూవ్ చేయడానికి నాకు పట్టే టైం 2 సెకండ్స్. అంటే ఇక్కడ 2 వేసుకుంటాను. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 3 వస్తుంది. అంటే ఇదే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దీన్నే వోల్టేజ్ అని కూడా అంటారు. అంటే మనకు వచ్చింది 3 వోల్ట్స్. ఇప్పుడు ఈ వాల్యూని యూజ్ చేసుకుని ఓమ్స్లలో అప్లై చేద్దాం. మనం ఆల్రెడీ ఓమ్స్ల మీద ఒక వీడియో చేసాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఓమ్స్ల ఫార్ములా కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. అయితే మనం ఏ మెటల్ తీసుకున్నా వాటికి ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్కు ఉండే రెసిస్టెన్స్ 2 ఓమ్స్ అనుకుందాం. అలాగే మనకు వచ్చిన వోల్టేజ్ 3. అంటే 3/2 చేస్తే ఆన్సర్ 1.5 యాంప్స్ వస్తుంది. సో ఇదే ఈ వైర్లో ప్రొడ్యూస్ అయిన కరెంటు. సో ఈ విధంగానే ఒక వైర్లో ఎంత కరెంట్ పడుతుందో కాలిక్యులేట్ చేస్తారు. అయితే కరెంట్ ఎక్కువగా రావాలంటే దానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి స్పీడ్ ఆఫ్ మోషన్. మీరు మ్యాగ్నెట్ని ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తే ఆ వైర్లో అంత ఎక్కువగా కరెంట్ పడుతుంది. అంటే చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత స్పీడ్గా జరిగితే అంత పవర్ఫుల్గా కరెంట్ వస్తుందన్నమాట. అందుకే పవర్ ప్లాంట్స్లో ఆ టర్బైన్స్ అంత స్పీడ్గా తిరుగుతాయి. ఇక రెండో పాయింట్ స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్. మనం వాడే మ్యాగ్నెట్ ఎంత పవర్ఫుల్గా ఉంటే దాని నుండి వచ్చే మ్యాగ్నెటిక్ లైన్స్ అంత ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ లైన్స్ అంటే ఎక్కువ ఫ్లక్స్. సో స్ట్రాంగ్ మ్యాగ్నెట్ వాడితే ఎక్కువ కరెంట్ వస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 3 నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్. వైర్ని ఒకసారి చుట్టడం కంటే 100 సార్లు చుడితే ప్రతి చుట్టలోనూ కరెంట్ పడుతుంది. ఆ కరెంట్ అంతా కలిసి ఒక పెద్ద పవర్లో మారుతుంది. అందుకే మన మోటార్ల జనరేటర్లో వేల సంఖ్యలో వైర్ చుట్టలు ఉంటాయి. సరే, ఇప్పటివరకు మనం ఫారడే గురించి మాట్లాడుకున్నాం. మ్యాగ్నెట్ని మూవ్ చేస్తే కరెంట్ వస్తుందని ఆయన చెప్పాడు. కానీ ఆ పుట్టిన కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? దీనికి సమాధానమే లెన్స్లా. ఇలా అర్థం కావాలంటే ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక వైర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ వైర్ చుట్టూ మ్యాగ్నెట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక వైర్లో కరెంట్ ఫ్లో అవుతున్నంతసేపు ఆ వైర్ ఒక మ్యాగ్నెట్లానే బిహేవ్ చేస్తుంది. అయితే లెన్స్లో ఏం చెప్తుందంటే ఏ మ్యాగ్నెట్ ఫీల్డ్ వల్ల అయితే ఈ వైర్లో కరెంట్ పడుతుందో ఆ పుట్టిన కరెంట్ కూడా మరొక మ్యాగ్నెట్ ఫీల్డ్ని తయారు చేస్తుంది. కానీ ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఒరిజినల్ మ్యాగ్నెట్ ఫీల్డ్కి ఆపోజిట్గా ఉంటుంది అని లెన్స్లో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని ఒక కాయిల్ పక్కన ఈ విధంగా ప్లేస్ చేస్తాను. అయితే ఈ మ్యాగ్నెట్ని ఇలా కాయిల్కి దగ్గరగా మూవ్ చేస్తే ఈ కాయిల్లో కరెంట్ పడుతుంది. కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవటం వల్ల ఈ కాయిల్ చుట్టూ కూడా మ్యాగ్నెట్ ఫీల్డ్ వస్తుంది. ఆ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఈ బార్ మ్యాగ్నెట్ నార్త్ పోల్ దగ్గరకు వస్తుంటే ఆ నార్త్ పోల్ని అడ్డుకునేలా ఈ కాయిల్లో మ్యాగ్నెట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే ఇటువైపు నార్త్ పోల్లా ఉండి ఇటువైపు సౌత్ పోల్లా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ నార్త్ పోల్ ఈ మ్యాగ్నెట్ ఒక నార్త్ పోల్ని దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది. అదే ఒకవేళ మనం ఈ మ్యాగ్నెట్ని ఈ కాయిల్కి దూరంగా మూవ్ చేస్తే అప్పుడు ఇటువైపు సౌత్ పోల్ క్రియేట్ అయ్యి ఈ లెఫ్ట్ సైడ్ నార్త్ పోల్ క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అవడం వల్ల దూరంగా వెళ్ళిపోతున్న మ్యాగ్నెట్ని ఈ కాయిల్ అట్రాక్ట్ చేసి లాక్కుంటుంది. అంటే దగ్గరకు వస్తున్నప్పుడు దూరంగా తోటింగ్ చూస్తుంది, దూరంగా వెళ్తుంటే దగ్గరికి లాక్కుంటుంది. మరి కరెంట్ డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? దానికి మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని యూజ్ చేయాలి. ఈ కాయిల్ ఎటువైపు అయితే నార్త్ పోల్ ఉంటుందో అటువైపు మీ రైట్ థంబ్ ఉంచి మిగిలిన మీ ఫింగర్స్తో ఆ కాయిల్ని పట్టుకున్నట్టుగా ఊహించుకోండి. ఫింగర్స్ ఎలా ఉన్నాయంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటాయి. యాంటీ క్లాక్ వైజ్ అంటే కరెంట్ డైరెక్షన్ రైట్ నుండి లెఫ్ట్కి ఉన్నట్టు. అదే ఒకవేళ ఈ నార్త్ పోల్ లెఫ్ట్ సైడ్ ఉంటే అప్పుడు మీ రైట్ థంబ్ని లెఫ్ట్ సైడ్ పెట్టి మిగిలిన మీ ఫింగర్స్తో ఆ కాయిల్ని పట్టుకున్నట్టుగా ఊహించుకోండి. అలా పట్టుకుంటే ఫింగర్స్ అన్నీ కూడా క్లాక్ వైజ్లో ఉంటాయి. అంటే కరెంట్ డైరెక్షన్ లెఫ్ట్ నుండి రైట్కి ఉన్నట్టు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కరెంట్ లెఫ్ట్ నుండి రైట్కి పాస్ అయితే లోపల ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రం రైట్ నుండి లెఫ్ట్కి పాస్ అవుతుంటాయి.
ఒకవేళ కరెంట్ డైరెక్షన్ రైట్ నుండి లెఫ్ట్కు ఉంటే ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ మాత్రం లెఫ్ట్ నుండి రైట్కు ఉంటుంది. ఇది సైంటిస్టులు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎలక్ట్రాన్స్ పాజిటివ్ నుండి నెగిటివ్కి వెళ్తాయి అని స్టార్టింగ్లో ఫిక్స్ అయిపోయారు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి అర్థమైంది వైర్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా నెగిటివ్ నుండి పాజిటివ్కి వెళ్తాయి అని అర్థమైంది. కానీ అప్పటికి చాలా ఫార్ములాస్లో అలాగే చాలా థియరీస్లో పాజిటివ్ నుండి నెగిటివ్ అని మెన్షన్ చేశారు. అందుకే ఇప్పటికి మనం అదే రూల్ని ఫాలో అయిపోతున్నాం. అంటే కరెంట్ పాజిటివ్ నుండి నెగిటివ్కి పాస్ అవుతుందని. అందుకే మన బుక్స్లో కూడా కరెంట్ డైరెక్షన్ని పాజిటివ్ నుండి నెగిటివ్గా చూపిస్తారు. కానీ యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ మాత్రం నెగిటివ్ నుండి పాజిటివ్గా పాస్ అవుతాయి. అంటే కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నాకు కూడా బూస్టింగ్లా ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.